టు హనీ లాగ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. హాయ్ అండి, హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు హనీ లాగ్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మీరు లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. హాయ్ అండి, లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు హాయ్ అండి. లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకొక రెండో టిప్ చెప్తానండి. మనం ఈ యొక్క సబ్జా గింజల్ని నైట్ నానబెట్టుకుంటే ఈ సబ్జా గింజలంతా కూడా చక్కగా ఒకలాంటి హాయ్ అండి, లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి. మనం నైట్ నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు మార్నింగ్ కల్లా చక్కగా ఒకలాంటి వైట్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. అవంతా కూడా చక్కగా మంచిగా నానిపోయి మంచి కలర్లోకి అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క సబ్జా గింజల్ని ఎర్లీ మార్నింగ్ కోకోనట్ వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే మన యొక్క బాడీలో ఉన్నటువంటి వేడంతా కూడా తగ్గిపోతుందండి. ఓకేనండి, ఇక సమ్మర్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. మన యొక్క బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా ఉండడానికి మనకు సహాయం చేస్తాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోండి. పుచ్చకాయ, వాటర్ మిలన్ అనేది అందరికీ దొరుకుతుంది కదండి. ఈ యొక్క పుచ్చకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచిది అనమాట. ఇక మార్చి స్టార్టింగ్ నుంచి మరలా జూన్, జూలై ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క వేడి అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి ఎండలో మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని, వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. హాయ్ అండి, లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. హాయ్ అండి, మీరు లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, హాయ్ హాయ్, స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ వస్తుంది. లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ అండి. లైవ్ ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి. లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. హాయ్ అండి, ప్రియాంష్ గారు హాయ్, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ అండి. జ్యోతి గారు హాయ్ అండి. ఫేస్ మీద పింపుల్స్ కి మరొక చిన్న టిప్ చెప్తానండి. ఎవరికైనా అవసరం అయితే ఫాలో కండి. ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి కదండి, ఫ్రీక్వెంట్ గా వస్తాయి కొంతమందికి. అయితే వాళ్ళు ఈ యొక్క నేను చెప్పేటట్టు చిన్న టిప్ ని ఫాలో అవ్వండి. మన ఇంట్లో వాడుకొని హోమ్ రెడీమేడ్ టమోటా దొరుకుతుంది కదండి, ఆ టమోటాని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ టమాటాలో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. అందరూ షుగర్ యాడ్ చేయరు. టమాటాలో షుగర్ యాడ్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్ టమాటాని మన ఫేస్ కి అప్లై చేస్తారనమాట. అలా కాకుండా టమాటాలో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని దాన్ని అంతా కూడా మెల్ట్ అయిపోయేలాగా చేసి అది ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే చక్క మన ఫేస్ అంతా కూడా గ్లోయింగ్ గా ఉంటుంది. మంగు మచ్చలు అంటారు కదా, చిన్నగా నల్లగా చిన్న చిన్న చుక్కల్లాగా ఫేస్ మీద డాట్స్ వస్తాయి, అవి కూడా పోతాయి. ఫేస్ కూడా ఈ యొక్క పింపుల్స్ డాట్స్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఓకేనండి, ఎవరికి యూస్ అయితే ఫాలో అవ్వండి. లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి, లైక్ చేయండి. లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. హాయ్ అండి,
లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్